Hey guys, welcome back to our YouTube channel. మీరు చూస్తున్నారు ECB vlog. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే చాలా రోజులు అయిపోయింది కదా మనం వీడియో చేసి అయితే. సో మీకైతే చాలా బెస్ట్ ఇన్ఫర్మేషన్తో అయితే మీ ముందుకు వచ్చాను. అదేంటంటే గాయస్, ముందు నేను ఇన్స్టాట్లో థంబ్నెయిల్ చేయడం ఇంత సులభం అనేసి నేనైతే ఒక వీడియో చేశాను గాయస్. ఇక్కడ ట్యాగ్ చూపిస్తాను మీకు. అదైతే చాలా రెస్పాన్స్ వచ్చింది. దానికైతే అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అది అంతలా వెళ్తుంది అనేసి. సో మీకు మళ్ళీ అంతకన్నా ఇంకా సింపుల్ ప్రాసెస్, అదేవిధంగా చాలా ఎగ్జాంపుల్స్, చాలా అంటే చాలా మీకు యూజ్ చేసుకోవడానికి కానీ ఫ్రీగా కానీ అన్నీ కూడా చాలా బాగా యూజ్ అయ్యే యాప్ ఇంకోటి నేను మీ ముందుకు తీసుకొచ్చాను. అదేంటంటే క్యాన్వా యాప్ అనమాట. సో క్యాన్వా యాప్లో చాలా అంటే చాలా టూల్స్ ఉంటాయి మనకి చేసుకోవడానికి అయితే. చాలా స్టైల్స్లో మనది డిఫరెంట్ స్టైల్స్లో అయితే మనం థంబ్నెయిల్ చేసుకోవచ్చు గైస్. మీకు ఎవరికైనా సరే ముందు వీడియో కనుక మీకు చూడకపోయినట్లయితే ఫస్ట్ ఆ వీడియోని చెక్ చేయండి. దాని తర్వాత ఈ వీడియో తప్పకుండా అయితే మీరు చూడండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు గైస్. ఏంటంటే స్కిప్ చేస్తే ఏంటంటే మీకు అర్థం కాదు ప్రాసెస్ అనేది. సో స్కిప్ చేయకుండా స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడా పూర్తిగా చూడండి. తప్పకుండా మీకైతే వీడియో యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. తప్పకుండా ఫస్ట్ అయితే మన ఛానల్ మొదటిగా ఎవరైనా చూస్తున్నట్లు ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మా ఛానల్. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే నాకు ఇస్తారని కోరుకుంటున్నాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గాయస్, మనమైతే ముందుగా ప్లే స్టోర్ ఓపెన్ చేసి ప్లే స్టోర్లో అయితే క్యాన్వా అని అయితే టైప్ చేయాలండి. క్యాన్వా అని టైప్ చేసినప్పుడు అయితే క్యాన్వా యాప్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీకు. నేను ఎందుకంటే ముందుగానే ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఓపెన్ అని చూపిస్తుంది. సో మీరైతే ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత ఓపెన్ అని చూపించినాక మనం ఓపెన్ బటన్ ప్రెస్ చేసినట్లయితే ఇంటర్ఫేస్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. సో ఈ విధంగా మీకు చూపిస్తున్నారు కదా, ఇక్కడ చాలా అంటే చాలా టూల్స్ ఉన్నాయి అనమాట. మనం వీడియో ఒక్కటే ఎడిట్ చేసుకోవడం కాదండి, ఇక్కడ వచ్చేసి చాలా అంటే చాలా ఉన్నాయి. సో మీరు ఒక్కొక్కటి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వీడియో చేయొచ్చు, ఫోటో ఎడిటర్, తర్వాత ఇంకా ప్రాఫిట్ అన్నీ ఇక్కడ డాక్యుమెంట్స్ చేసుకోవచ్చు. తర్వాత చాలా షీట్స్ తీసుకోవచ్చు. ఇంకా ఇన్స్టాగ్రామ్ స్టోరీ, ఇన్స్టాగ్రామ్ పాయింట్, ఇట్లా ఇన్స్టాగ్రామ్ రీల్స్ అన్నీ కూడా ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. మీరు మీ క్రియేటివ్ అంతా కూడా ఇక్కడ బయట పెట్టవచ్చు అనమాట. ఎందుకంటే చాలా అంటే మనం ఒక్కొక్క దానికోసం ఒక్కొక్క యాప్ మళ్ళీ డౌన్లోడ్ చేసుకోకుండా ఈ క్యాన్వాలో ఏంటంటే అన్ని ఆప్షన్స్ దీంట్లో ప్రొవైడ్ చేశారనమాట. మీరు దేనికి సంబంధించిన డాక్యుమెంట్ అయినా కానీ దీంట్లో మీరు ఎడిట్ చేసుకోవచ్చు. లాస్ట్కి ఇక్కడ టీషర్ట్ మీద వేసే మార్కర్స్ కూడా అన్నీ కూడా ఇక్కడ మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట. మీ యొక్క క్రియేటివిటీని అంతా కూడా దీంట్లో బయట పెట్టచ్చు అనమాట. సో ఇక్కడ మీరు చూపిస్తున్నారు కదా, మీకు ఏం కావాలని కూడా ఇంకా సర్చ్ బార్లో మీరు సర్చ్ చేస్తే దాని గురించి కూడా మీకు క్లియర్ కట్గా చూపిస్తారన్నమాట. ఇవన్నీ నేను చేసిన థంబ్నెయిల్స్ అనమాట. దీంట్లో మనం ఇప్పుడు తర్వాత ఇంప్రెషన్స్, టెంప్లేట్స్ అనమాట. ఇక్కడ చాలా ఉంటాయి. మీకు దాన్ని బట్టి మీ వీడియోని కూడా క్విక్గా చేసుకోవచ్చు. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, అన్నీ కూడా స్క్రోల్ చేసి ప్రతిదీ కూడా నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ యొక్క యాప్ గురించి అయితే నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసినంత వాటికి ఇవ్వగలుగుతున్నాను. సో మీకు కనుక అర్థమైతే చూడండి, లేదంటే మళ్ళీ ఫస్ట్ నుంచి కూడా మీరు పెట్టుకొని చూడవచ్చు గైస్. ఇక్కడ చాలా అంటే చాలా బ్రాండ్ నేమ్స్ అలాగే అన్నీ కూడా ఒకే యాప్లో అవైలబుల్ ఉంటాయి గైస్. ఇంకా ప్రో అనమాట. ఇప్పుడు బయట మనమైతే ప్రో చేసుకోవాల్సిన పని లేదండి, మనం సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన పని లేదు. సో దీంట్లో అయితే చాలా ఒకటికి కూడా ఫ్రీగానే టూల్స్ చాలా యూస్ చేసుకోవచ్చు మనం. దీని ద్వారా అనేక డిజైన్స్, థంబ్నెయిల్స్ ఒకరి సహాయం లేకుండా మీ అంతటిగా మీరే థంబ్నెయిల్స్ చేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా సింపుల్గా. అదేవిధంగా అన్నీ ఏ స్టైల్లో కావాలన్నా కానీ ఇప్పుడు చాలా స్టైల్స్లో మోడల్స్ చేస్తున్నారు కదా. సో ఆ క్రియేటివ్ అంతా కూడా దీంట్లో మనం చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు చేసుకోలేరు, మరి ఫస్ట్ టైం ఇదే చేయటం అనుకుంటే యూట్యూబ్ ఫస్ట్గా స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇక్కడ టెంప్లెట్స్ కూడా ముందే ఉంటాయి. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను, పాపులర్ సోషల్ మీడియా టెంప్లెట్స్ అని. వాటిని మీరు క్లిక్ చేసినట్లయితే వాటి ప్లేస్లో అక్కడ ఉన్న టెక్స్ట్, పిక్స్ అవన్నీ డిలీట్ చేసి మీ ఓన్వి అక్కడ సెట్ చేసుకోవచ్చు అండి. అంతే, చాలా సింపుల్ అనమాట. సో యూట్యూబ్ థంబ్నెయిల్ అని మనం క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది గైస్. సో చూసారు కదా, డిజైన్ ఫస్ట్ వచ్చేసి మనకి ఇలా చూపిస్తుంది అనమాట. వ్లాగ్ అయితే వ్లాగ్, దేని గురించి అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారో సో ఇక్కడ అన్నీ కూడా ఉంటాయి అనమాట. మీరు ఇక్కడ డిస్క్రైబ్ టు యువర్ ఐడియా డిజైన్ అని ఉంటుంది కదా, సో అక్కడ మీరు టైప్ చేసుకోవచ్చు. వ్లాగ్ అయితే వ్లాగ్, లేకపోతే ట్రావెల్ వ్లాగ్, ఇట్లా అన్నీ కూడా దానికి సంబంధించిన థంబ్నెయిల్స్ అయితే ఇక్కడ వస్తాయండి.
సో స్టార్ మార్క్ ఉన్నదంతా కూడా వాళ్ళు ప్రో అనమాట, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే అవి మీకు ఓపెన్ అవుతాయి. సో దాని ప్రకారం మీరు సేమ్ దాన్ని చూసి అలాంటి టూల్స్ మీరు వెతుక్కొని కరెక్ట్గా మీరు కూడా అలాంటిదే ఇమేజ్ మీరు క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడైతే చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా, చూసారు కదా. ఇవన్నీ మీరు ఏది మీకు నచ్చిందో దాన్ని మీరు క్లిక్ చేసి సేమ్ అక్కడున్న ఫోటో తర్వాత టెక్స్ట్ డిలీట్ చేసి మీకు నచ్చిందైతే ఇచ్చి చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఇన్‌షాట్‌లో కంటే కూడా అక్కడ ఏంటంటే మనము ఇంకా సింపుల్గా ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళకి అది సరిపోతుంది. కొంచెం గ్రో అవుతున్నా అన్న వాళ్ళకి ఈ యొక్క క్యాన్వా యాప్ అంటే చాలా కూడా టూల్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా యూస్ చేసుకుని మీ యొక్క ఛానల్ని ఇంకొంచెం గ్రోత్ పెంచుకోవచ్చు. ఎందుకంటే థంబ్‌నెయిల్ మెయిన్ పిల్లర్ కదా అండి మన వీడియోస్కి. సో తప్పకుండా థంబ్‌నెయిల్ బాగుంటేనే ఆడియన్స్ దాన్ని క్లిక్ చేసి చూస్తారు లోపల మ్యాటర్ ఏముందని. సో అందుకనైతే తప్పకుండా మీ థంబ్‌నెయిల్స్ డిజైన్స్ని మీ క్రియేటివిటీ అంతా కూడా ఉపయోగించి చక్కగా చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా టైటిల్స్ కూడా ఎంత పాష్గా ఇవ్వచ్చు. అన్నీ కూడా మనం మీ ఓన్ ఐడియాస్ లేకపోయినా కానీ ఇక్కడైతే చాలా వాటికి ఉంటాయి. వీటిలలో మీకు బెస్ట్ సెలెక్ట్ చేసుకొని అయితే మీ యొక్క దానికి ఇచ్చుకోవచ్చు. ఫస్ట్ డిజైన్, తర్వాత ఎలిమెంట్స్, తర్వాత టూల్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ ప్రాజెక్ట్స్ మనం చేసిన ప్రాజెక్ట్స్ అప్లోడ్స్ మనం చేసుకున్నాయి, తర్వాత టూల్స్ అనమాట. ఇక్కడ రైటింగ్ అవన్నీ కూడా ఉంటాయి. చూడండి కింద స్క్రోల్ చేసి చూపిస్తున్నాను మీకు యాప్ ఏ విధంగా ఉంటుందనేసి. సో ఎలిమెంట్స్ ద్వారా ఉంది కదా, దాని ద్వారానే మనం ఏదైనా కూడా ప్లెయిన్ దాంట్లో క్లిక్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా నేను ఒకటి ఎగ్జాంపుల్గా చేశాను. అవంతా కూడా టెక్స్ట్ డిలీట్ చేశాను చూసారు కదా. సో అలా అనమాట. డిలీట్ చేస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది వాళ్ళు ఎలా ఇచ్చారు, తర్వాత ఎలా చేశారని. తో అక్కడ ఉన్న వాటిని కూడా మీరు తీసుకుని డిలీట్ చేయండి. దాన్ని బట్టి మనకి ఎలా తీసుకోవాలి, ఎక్కడ ఏ డిజైన్ పెట్టాలని కూడా మీరు నేర్చుకుంటారు. సో ఇక నేను లైట్ తీసుకున్నాను చూసారు కదా, మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను, నేను చేయడం లేదు. ఈ యొక్క యాప్లో ఈ విధంగా చేసుకోవచ్చు అని అయితే నేను మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండి. ఎందుకంటే అన్నీ చెప్తుంటారు కదా, చాలా వాటికి కూడా అంత గజిబిజిగా అయితే మీరు అర్థం చేసుకోలేరని నేను సింపుల్గా మన వేలో ఇప్పుడుగా మొదటగా స్టార్ట్ చేసిన వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా నేనైతే చెప్తున్నాను. సో మీరు తప్పకుండా పాయింట్ టు పాయింట్ విని నేర్చుకుని మీ యొక్క థంబ్‌నెయిల్స్ కూడా అద్భుతంగా చేసుకుంటారని కోరుకుంటున్నాను. సో ఇక్కడ మీకు ఏమేమి కావాలో, లైట్స్ కావాలా లేకపోతే ఇంకా కలర్స్ కావాలా అన్నీ కూడా ఇక్కడ టైప్ చేసుకుంటే ఈ విధంగా వచ్చేస్తాయండి. మీకు ప్రతీది కూడా అవైలబుల్ ఉంటుంది. మనం వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ దాన్ని బ్యాక్గ్రౌండ్ తీసేసి పెట్టుకోవాల్సిన అంత పని ఉండదు. సో ఇక్కడ చూసారు కదా లైట్స్, ఇంకా మీకు ఫెస్టివల్కి సంబంధించిన థంబ్‌నెయిల్ చేయాలన్నా ప్రతీది కూడా ఇక్కడైతే డెకరేషన్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. చాలా ఈజీ అవుతుంది మీ ప్రాసెస్ అంతా కూడా. మీకు నచ్చిన వేలో నచ్చిన ప్రాపర్టీ అది టూల్ని తీసుకుని అయితే మీరు ఉపయోగించుకోవచ్చు. డిస్కో లైట్ డ్యాన్స్ గురించి చెప్తున్నప్పుడు దానికి సంబంధించినట్లుగా అట్లా పెట్టుకోవచ్చు మీరు. ఏదైనా సరే ఫోటో పెట్టి ఫోటో వెనక మనకి ఏ విధంగా స్టార్ లైట్ రావాలి అనేసి చాలామంది పెడుతుంటారు కదా. సో అలా అయినా కానీ మీరు దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. ఇంకా మీకు చిన్నగా జూమ్ చేసుకున్నా కానీ అక్కడ పెట్టుకోవడానికి మీకు చాలా ఈజీగా ఉంటుందండి. క్యాన్వా యాప్లో థంబ్‌నెయిల్ చేయడం చాలా అంటే చాలా ఈజీ. తప్పకుండా నేను చెప్పిన విధంగానే మీరు చేసుకోండి. అద్భుతంగా అయితే మీ థంబ్‌నెయిల్స్ వస్తాయండి. కింద చూపిస్తున్నాను కదా, అన్నీ కూడా స్క్రోల్ చేస్తున్నాను. కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా ఎలిమెంట్స్, టెక్స్ట్, గ్యాలరీ అంటే మన ఫొటోస్ ఉంటాయి కదండి, థంబ్‌నెయిల్ కోసం దిగిన ఫొటోస్, దాంట్లో అయితే మనం పిక్ చేసుకోవచ్చు. టెక్స్ట్ మీకు చూపించాను కదా, టెక్స్ట్ ద్వారా అయినా ఇప్పుడు లైట్స్ తీసేసి ఇప్పుడు నేను సపోజ్ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ కలరింగ్ కుకింగ్ లేడీ, ఇప్పుడు లేడీ ఒక కుకింగ్ చేస్తుంది. ఇప్పుడు ఇమేజెస్ కూడా మీరు దిగాల్సిన అవసరం లేదండి. మామూలుగా కార్టూన్స్ బొమ్మలు కూడా ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటాయి. సో అది మీరు ఎలాంటిది కావాలనుకుంటున్నారో దాన్ని ఇక్కడ టైప్ చేస్తే లేడీ కుకింగ్ అనేసి నేను టైప్ చేస్తున్నాను గైస్. సో టైప్ చేసిన తర్వాత మనకు సేమ్ దానికి సంబంధించిన పిక్స్ చాలా అంటే చాలా వస్తాయి అనమాట. సో మీరు దాంట్లో ఏది మీకు నచ్చితే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకుని అయితే మీ యొక్క థంబ్‌నెయిల్‌లో మీరు సెట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఇక్కడ ఎన్ని రకాలుగా వచ్చాయి. సో నేనైతే సెట్ చేశాను. చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో, అది చూడడానికి చాలా లుకింగ్గా ఉంది. సో ఈ విధంగా మీరు చేసినట్లు ఏంటంటే మీ కుకింగ్ స్టైల్, కుకింగ్ వీడియోస్ కూడా చాలామందికి రీచ్ అవుతాయండి. ఎందుకంటే లుకింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కాబట్టి.
సో ఇక్కడ మీ వీడియో దేనికి సంబంధించింది, డ్యాన్స్ వీడియోకి సంబంధించిందా, లేదంటే టెక్ ఛానల్కి సంబంధించిందా, లేదంటే బుక్స్ సంబంధించిందా, లేకపోతే ఆర్టిస్టా, లేదా డ్రాయింగ్, సంథింగ్ మీరు ఏదైతే మీ మైండ్లో రన్ అవుతుందో సో దానికి సంబంధించిన అన్ని టూల్స్ ఇక్కడ మీకు అవైలబుల్ ఉంటాయి గైస్. సో తప్పకుండా అయితే మీకు ఏది కావాలో అక్కడ టైప్ చేయండి, దాన్ని బట్టి మీకు ఇమేజెస్ అన్నీ కూడా వస్తాయి. ఒకవేళ మీ ఫేస్ చూపించకుండా చేస్తుంటారు కదా చాలామంది కూడా వీడియోస్, సో వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ అన్ని పిక్స్ కూడా దానికి సంబంధించిన మీరు చెప్పే టాపిక్, చాలామంది స్టోరీస్ చెప్తుంటారు, ఆ స్టోరీకి సంబంధించిన ఇమేజెస్ కానీ కార్టూన్ బొమ్మలు కానీ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. సో తప్పకుండా క్యాన్వా యాప్ని అయితే మీరు ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా మీరైతే బెటర్ ఫీలింగ్ని అయితే ఖచ్చితంగా మీరు పొందుతారని నేను చెప్పగలను. ఎందుకంటే నేను ఫస్ట్ ఇన్షాట్లో చాలా బాగా చేశాను, దాని నుంచి నేను ఇంకొంచెం నా ఛానల్ని గ్రో చేసుకోవాలి, ఇంకొంచెం నేను ఇంప్రూవ్ అవ్వాలని అయితే నేను క్యాన్వా యాప్ని అయితే నేను సజెషన్ చేస్తాను గైస్. ఎందుకంటే చాలా బాగున్నాయి అనమాట. సో దాంట్లో మనకు చాలా వాటికి తక్కువగా ఉంటాయి టూల్స్ అన్నీ కూడా, ఉన్న దాంట్లోనే మనం క్రియేటివ్గా చేస్తుంటాం కదా. సో ఇక్కడ ఏంటంటే ఇంకా దానికి ఇంకొంచెం క్రియేటివిటీ మనం యాడ్ చేసామంటే మీ థంబ్నెయిల్ అయితే అద్భుతంగా వస్తుంది. సో ఇక్కడ జిమ్ చేసే వాళ్ళకి సంబంధించినవి కానీ నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో జిమ్ అని టైప్ చేయగానే దానికి సంబంధించిన ఇమేజెస్ అన్నీ కూడా ఈ విధంగా వచ్చాయన్నమాట. సో 2 ఇమేజెస్ మీరు పెట్టేసి దాని పక్కన మీరు టెక్స్ట్ ఇచ్చుకోండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో దానికి సంబంధించిన ఆడియన్స్ ఏంటంటే క్లిక్ చేసి వెంటనే చూస్తారు, ఇమేజ్ని బట్టే కదా. సో మనకు సంబంధించిన టాపిక్ దీంట్లో ఉందనేసి వాళ్ళు గెస్ట్ చేసి మీ యొక్క వీడియోని అయితే ఓపెన్ చేస్తారు. అదేవిధంగా మీకు వ్యూస్ వస్తాయి, దాని ద్వారానే వాచ్ అవర్స్ టైమ్స్ కూడా మీకు యాడ్ అవుతూ ఉంటాయి. కాబట్టి థంబ్నెయిల్ మెయిన్ పిల్లర్ అండి. ఎక్కడ కూడా మీరైతే గివ్ అప్ ఇవ్వద్దు, కొంచెం ఫోర్స్ పెట్టేసి అయితే కొంచెం టైం తీసుకొని చక్కగా చేయడానికి మీరు ట్రై చేయండి. వీడియో ఎంత బాగా వచ్చినప్పటికి కూడా మీకు థంబ్నెయిల్ అనేది కరెక్ట్గా లేకపోతే ఏంటంటే ఆడియన్స్ అందరూ కూడా మీ యొక్క థంబ్నెయిల్ బాగలేదనేసి స్కిప్ చేస్తారు. ఏదంటే అట్రాక్టివ్గా ఉంటే వెంటనే వాళ్ళు క్లిక్ చేసి ఏముంది వీడియోలు అనేసి చూస్తూ ఉంటారనమాట. సో తప్పకుండా థంబ్నెయిల్కి కొంచెం టైం కేటాయించి అయితే మీరు థంబ్నెయిల్స్ క్రియేట్ చేసుకోండి. ముఖ్యంగా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్న వాళ్ళు చాలామంది గాయస్ ఏంటంటే బయటికి వెళ్ళలేని వాళ్ళు, హౌస్ వైఫ్స్, మరి ముఖ్యంగా కుకింగ్ వీడియోస్ చేసేవాళ్ళు కానీ ఇవందరికి కూడా వీడియోస్ చేయడానికి అయితే చేస్తున్నారు కానీ దానికి సంబంధించిన థంబ్నెయిల్స్ కానీ ఇట్లా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అవన్నీ కూడా ఏ విధంగా ఇవ్వాలి, ఏ విధంగా చేసుకోవాలని చాలామందికి తెలియడం లేదు. సో మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ ద్వారా తెలియపరచండి, నేను తప్పకుండా నాకు వీలైనంత వాటికి మీకైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తుంటాను గైస్. చూపించాను కదా వాళ్ళు ఇచ్చిన యొక్క థంబ్నెయిల్లో నేనైతే మొత్తం కూడా అన్ని డిలీట్ చేస్తున్నాను. ఎందుకంటే చూసారా వాళ్ళు ఎంత ఎఫెక్ట్ పెట్టుంటే వాళ్ళకి అంత థంబ్నెయిల్ అంత క్రియేటివిటీగా వచ్చిందో. సో మనం కూడా అలాగే ముందుగా ప్లెయిన్ తీసుకొని దాన్ని బట్టి మనం ఎన్నో డిజైన్స్ చేసుకోవచ్చు అనమాట. సో కొంచెం టైం పెట్టాలి దేనికైనా కానీ, మీరు కొంచెం ఓపికతో ఉండి చేసుకోగలిగితే ది బెస్ట్ అవుట్పుట్తో వస్తుంది. మీ ఛానల్ కూడా త్వరగా గ్రో అవుతుందండి. తప్పకుండా మీరు కూడా ఎంతో కొంత అమౌంట్ యొక్క యూట్యూబ్ నుంచి గెయిన్ చేయగలుగుతారు గైస్. ఎక్కడ కూడా గివ్ అప్ ఇవ్వద్దు, మన వల్ల కాదులే, మనం చేయలేంలే అనేసి మాత్రం ఎప్పుడు కూడా అనుకోవద్దండి. ఒక 2-3 డేస్ లేట్ అయినా పర్వాలేదు, మీరు మళ్ళీ కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఎప్పుడైనా మొదలుపెట్టిన పనిని మధ్యలో ఆపకుండా చేస్తే అప్పుడే మీకు విజయం అనేది వస్తుంది గైస్. సో తప్పకుండా నా మాటలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ముందుగా లైక్ అయితే ఇవ్వండి. ఎందుకంటే మరి కొంతమందికి యూజ్ అవుతుంది, న్యూ యూట్యూబర్స్కి అందరూ చాలా ప్రాసెస్ చెప్తుంటారు, చాలా టఫ్గా చెప్తుంటారు, అవన్నీ కూడా గుర్తుపెట్టుకుని చేయడం చాలా కష్టం చాలా వాటికైతే. సో నేను సింపుల్గా చెప్తున్నాను గైస్. మీకు ఏమన్నా ఇంకా అర్థం కాకుండా ఏమన్నా గజిబిజిగా ఉన్నట్లయితే నాకు కమెంట్ చేయండి, తప్పకుండా నేనైతే క్లియర్గా ఒక్కొక్క దాని గురించి నేను షార్ట్ అండ్ స్వీట్గా మీకైతే వీడియో చేసి పెడుతుంటాను. లెంతీ వీడియోస్ అవుతూ ఉన్నాయి అనుకుంటే ఖచ్చితంగా చెప్పండి, నేనైతే షార్ట్ వీడియోనే చేసి పెడుతుంటాను. మీకు ఒక్కొక్క టాపిక్ నుంచి ఒక్కొక్క వీడియో చేసి పెడతాను. సో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ హోలీ గురించి నేనైతే చూస్తున్నాను గైస్, హోలీ పండుగ గురించి ఏ విధంగా థంబ్నెయిల్ చేయాలని ఇక్కడ నేనైతే కలర్ స్ప్లాష్ అని కొట్టాను. సో అక్కడైతే ఈ విధంగా వచ్చాయి. సో మీకు దీవాళికి సంబంధించిందైనా, సంక్రాంతికి సంబంధించిందైనా, ఇంకా ఏదైనా ఫెస్టివల్ కానీ ఇప్పుడు ఎక్కువ పూజలు చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా సంబంధించిన ప్రతి టూల్స్ ఇక్కడైతే అవైలబుల్ ఉంటాయి గైస్. తప్పకుండా మీరైతే క్యాన్వా యాప్ని యూజ్ చేయండి. తప్పకుండా అయితే మీరు బెటర్ ఫీలింగ్ అయితే ఎక్స్పీరియన్స్ చేస్తారనుకుంటున్నాను. తప్పకుండా చాలా వాటికి యూజ్ అవుతుంది. టెక్స్ట్కి సంబంధించిన డిజైన్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి గాయస్. తర్వాత వచ్చేసి మీరు ఇక్కడ నేను తర్వాత పైన ఏంటంటే నేను హ్యాపీ
హోలీ అని అయితే టైప్ చేస్తున్నాను. సో దానికి సంబంధించిన టెక్స్ట్ రావచ్చు, తర్వాత ఇమేజెస్ అన్నీ కూడా వస్తాయి అన్నమాట. సో చూడండి ఎలా వస్తాయో చూద్దాం మనం ఇప్పుడు. చూసారు కదా హ్యాపీ హోలీ అని వచ్చింది. తర్వాత పిల్లలు ఎంచక్కగా హోలీ జరుపుకుంటున్న పిక్స్ అన్నీ కూడా ఇక్కడ చాలా కలర్ఫుల్గా వచ్చాయన్నమాట. సో మీకు ఏది నచ్చిందో మీ క్రియేటివిటీని బట్టి మీరు సెలెక్ట్ చేసుకుని అయితే మీ థంబ్నెయిల్ని చేసుకోవచ్చు గైస్. చాలా ఇట్లా స్క్రోల్ చేసే కొంది చాలా వస్తూనే ఉంటాయి గైస్, ఫ్రీగా అనమాట. సో అలా ఆ ప్రో ఉన్నాయి వదిలేసి ఫ్రీగా ఉన్న వాటిలో ది బెస్ట్ మీరు ఎంచుకొని మీ యొక్క థంబ్నెయిల్ని అయితే ది గ్రేటెస్ట్గా చేసుకోవచ్చు. తప్పకుండా మీరైతే ఈ యొక్క క్యాన్వా యాప్ని యూస్ చేయండి. తర్వాత మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక టెక్స్ట్ని మీరు పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగా చేసుకోవచ్చు, అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. కింద చూపిస్తున్నాను కదా మీకు. దాని తర్వాత కలర్స్, తర్వాత పైన ఇప్పుడు దండల్లాగా అవన్నీ కూడా మీకు ప్రతిదీ ఇంక చెప్తున్నాను కదా అన్నీ అక్కడ అవైలబుల్ ఉంటాయి. సో మీ క్రియేటివ్ని బట్టి మీరైతే చేయవచ్చు అనమాట. సో బ్యాక్గ్రౌండ్ కూడా వైట్ వద్దనుకుంటే ఈ విధంగా కలర్ దాని మీద క్లిక్ చేస్తే చాలు మీకు కలర్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి అనమాట. మీకు ఏ కలర్ సెట్ అవుతుందో సో ఆ కలర్ అన్నీ కూడా నేను కలర్స్ చూపిస్తున్నాను మార్చి మీకు. మీరు ఈ విధంగా చేసుకోవచ్చు. కలర్స్ కావాలంటే కలర్స్, కాంబినేషన్ కలర్స్ ఉంటాయి. తర్వాత మీకు ఏమైనా ఇమేజెస్ ఉంటే కూడా ఇంటి దగ్గర దించుకున్న ఫొటోస్ అవి కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. బ్యాక్గ్రౌండ్ మీ ఇమేజ్ ఇచ్చేసి తర్వాత అక్కడ కలర్ సెట్ చేసుకున్నారంటే కూడా గైస్, తర్వాత మీరు ఒపేసిటీ అని ఉంటుంది కదా దాన్ని మీరు తగ్గించుకున్నట్టయితే ఇంకా లుక్ చాలా గ్రాండ్గా వస్తుందన్నమాట. సో ఇక్కడ నేను పిల్లలు ఆడుకునేది, కలర్స్ పూసుకునేది అవన్నీ కూడా నేను సెలెక్ట్ చేసి పెడుతున్నాను. నార్మల్గా మీకు చూపిస్తున్నాను. సో ఈ విధంగా అన్ని టూల్స్ ఉంటాయి అనేసి నేనైతే మీరు ఇంకా మీ క్రియేటివిటీ ఉపయోగించి అయితే బాగా చేసుకోవచ్చు గైస్. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. ఇంకా మీకు ఈ యాప్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నాకైతే కమెంట్ చేయండి. నేను కన్ఫామ్గా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో గైస్ ఇక్కడ హ్యాపీ హోలీ దానికి నేను కలర్స్ చేంజ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఆ యొక్క టెక్స్ట్కి మీరు ఏ కలర్ ఇచ్చుకోవాలనుకున్నా కానీ ఆ కలర్ ఇచ్చుకోవచ్చు. అదేవిధంగా బార్డర్స్ ఇవ్వాలనుకున్నా కానీ ఇక్కడ చూపించాను కదా బార్డర్స్ ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ స్టైలు, తర్వాత ఎఫెక్ట్, అడ్జస్ట్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో మీకు దాన్ని బట్టి ఒక్కొక్కటి మీరు ఏ విధంగా కార్నర్స్, తర్వాత యానిమేషన్స్, ట్రాన్స్పరెన్సీ, తర్వాత లేయర్స్ మీద క్లిక్ చేస్తే మనం ఏమేమి ఇచ్చామో అన్నీ కూడా కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ ఫ్రంట్ ఫార్వర్డ్ అవన్నీ ఉంటాయి కదా, అంటే ఇమేజెస్కి వెనక్కి ముందుకు పెట్టుకోవడానికి అది అనేది ఉపయోగపడుతుంది. ఇక్కడ ట్రాన్స్పరెన్సీ చూపిస్తున్నాను చూడండి. ఆ విధంగా తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. మీ ఛానల్ లోగో నేమ్ కూడా అక్కడ పెట్టుకుని ట్రాన్స్పరెన్సీలో తక్కువలో పెట్టారంటే మీ ఛానల్ నేమ్ వీడియో అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇదండి ఇంకా థంబ్నెయిల్స్ చేసుకోవడం ఈ యొక్క క్యాన్వా యాప్లో. సో మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా మరి ముఖ్యంగా మీరు చేసిన థంబ్నెయిల్ని ఫస్ట్ అయితే సేవ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే బ్యాక్ మీరు కొట్టారంటే ఇంకా మొత్తం డిలీట్ అయిపోతుంది. సో అలా కాకుండా ఎప్పటికప్పుడు మీరు చేస్తున్న డిఫరెన్సెస్ అన్నీ కూడా సేవ్ చేసి పెట్టుకున్నారంటే సో తప్పకుండా మీ థంబ్నెయిల్ అనేది ఎక్కడికి వెళ్ళిపోదు అనమాట. తర్వాత అయినా కూడా మీరు మళ్ళీ ఇప్పుడు మనం సేవ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బ్యాక్ వచ్చేసి మళ్ళీ మనం ప్రాజెక్ట్స్ అని ఉంటాయి చూడండి, మై ప్రాజెక్ట్స్ అనేసి యువర్ డిజైనర్స్ అని అది నొక్కినా కానీ మన యొక్క ఇప్పుడు చేసిన థంబ్నెయిల్ కూడా అక్కడ మనకు చూపిస్తుంది. ఇదివరకు చేసిన థంబ్నెయిల్స్ చూపిస్తాయి అనమాట. సో ఈ విధంగా అయితే మీరు సేవ్ చేసి పెట్టుకుంటే మీ యొక్క థంబ్నెయిల్ ఎక్కడికి వెళ్ళిపోదు. ఎప్పుడు వచ్చినా మీరు మళ్ళీ దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇంతేనండి. ఇంకా మళ్ళీ కొత్తగా క్రియేటివిటీగా చేసుకోవడానికి మరొక యాప్తో మీ ముందుకు వచ్చాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఎక్కడైనా కానీ సుత్తిలాగా అనిపిస్తే తప్పకుండా స్కిప్ చేసేయండి, కానీ ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మాత్రం టిల్ టు ఎండ్ వరకు చూడండి. థ్యాంక్ యూ. సో గైస్ వీడియో చూసారు కదా అదనమాట. సో నేను వీలైన వాటికి మరి ఎక్కువ ప్రాసెస్ అయిపోతుందని జస్ట్ మీకు అక్కడ టూల్స్ ఎక్స్ప్లెయిన్ చేసి అదేవిధంగా దేనికి ఉపయోగపడుతుంది, ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో అని మాత్రమే నేనైతే దీంట్లో చెప్పగలిగాను గైస్. మీకు ఇంకా ఏమైనా ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా దేని గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలో మీరు నన్ను తప్పకుండా కమెంట్ చేశారంటే దాని గురించి నేను ఫుల్ డీటెయిల్స్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఫర్దర్గా వచ్చే వీడియోస్లో కూడా నేను ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను గైస్. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ముఖ్యంగా న్యూ యూట్యూబర్స్ ఎవరైనా కొత్తగా మీరు స్టార్ట్ చేసిన వాళ్ళు మీకు తెలుసుంటే వాళ్ళకైతే షేర్ చేయండి తప్పకుండా. వీడియోని లైక్ చేస్తే ఏంటంటే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది గైస్. తప్పకుండా మీ లైక్ ఎంతో ఇంపార్టెంట్, నాకు లైక్ ఇవ్వండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.